సో ప్రస్తుతం మనతో పాటు బిజినెస్ ఎక్స్పర్ట్ శారదా గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. హలో మేడం. మేడం, చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు. స్టార్టప్ బిజినెస్ వాళ్ళు కావచ్చు, లేదంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు కొన్ని టిప్స్ తెలియకపోవడం వల్లనో, ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవ్వకపోవడం వల్లనో వాళ్ళ బిజినెస్ అనేది ఫాలో అయిపోతూ ఉంటుంది, అంటే పడిపోతుంది ఒక్కసారిగా. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి సక్సెస్ఫుల్ వేలో ఎలా తీసుకెళ్ళాలి అనే ఆ ఒక డిప్రెషన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ చెప్తారు? మళ్ళీ సక్సెస్ఫుల్ బిజినెస్ గా వాళ్ళు చేసుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీ వాడాలి? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది నా క్లయింట్కి ఒకరికి ఎదురైన సమస్యని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చారు. అది క్లయింట్ అనవచ్చు, వెల్ విషర్ అని కూడా అనొచ్చు వాళ్ళని. నేను ఒకసారి మా ప్లాట్ దగ్గరకు వెళ్ళాను. మా ప్లాట్ దగ్గరకు వెళ్తే అక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్లో నేను ఎంటర్ అయ్యాను. ఆల్రెడీ నాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. నేను ఆ ఇన్స్టిట్యూషన్ని రన్ చేస్తున్నాను, బిజినెస్ కూడా చేశాను. నాకు అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా తెలుసు. బిజినెస్లో ఎక్కడ అప్ అండ్ డౌన్స్ వస్తాయి అనేది నాకు తెలుసు. ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిన తర్వాత సార్ చూసి, మీరు మా ఇన్స్టిట్యూషన్లో పని చేయాలి నన్ను ఒక మాట అడిగారు. నేను మీ ఇన్స్టిట్యూషన్లో పని చేయాలంటే నా వర్త్ ఇంత, నా శాలరీ ఇంత, మీరు ఇవ్వగలరా అని క్వశ్చన్ చేశాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాను మేడం, నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నా, ఇంత శాలరీ నేను ఇవ్వలేను అని కరెక్ట్, నేను చెయ్యలేను అని చెప్పాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను నా లెవెల్ని తగ్గించుకొని మీ లెవెల్కి నేను రాలేను. ఎందుకంటే ఆయన నాకు శాలరీ ఇవ్వలేనిది ఆయన వీక్ పాయింట్ అవ్వచ్చు, కానీ నేను ఒక లైఫ్ కోచ్గా ఉండి, బిజినెస్ కోచ్గా ఉండి, నేను అంత తక్కువ శాలరీకి వెళ్ళి అక్కడ నేను పని చేయాల్సిన పని నాకు లేదు. మీరు ఈ బిజినెస్ని, నాలాంటి పర్సన్ని 10 మందిని మీరు ప్రమోట్ చేసుకోవాలంటే మీ బిజినెస్ ఎలా ఉండాలనేది ఒక ఐడియా ఇచ్చాను. వాళ్ళకు ఒక బ్రాంచ్ ఉంది. ఎప్పుడు 1 year బ్యాక్ స్కూల్ రన్ చేశారు. ఆయన ఒక స్కూల్ రన్ చేశారు. 10 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ఓన్లీ 10 members తోటి ఒక స్కూల్ రన్ చేయడం పాసిబుల్? నాట్ పాసిబుల్. పోనీ అతనికి ఓన్ హౌస్ ఉందా అంటే ఓన్ హౌస్ లేదు. పోనీ ఓన్ ఇన్స్టిట్యూషన్ అంటే రెంట్ తీసుకొని ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాడు. అతని ఫ్యామిలీ ఉండటానికి రెంట్ కావాలి, ఆ ఇన్స్టిట్యూషన్ ఛార్జ్ పే చేయడానికి రెంట్ కావాలి, ప్లస్ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలి. అన్నీ ఇస్తూ ఉన్నారు అనుకోండి, ఆయన శాలరీ ఎక్కడ సరిపోతుంది? ఆయన ఇన్కమ్ సరిపోదు కదా. ఇప్పుడు బిజినెస్ని డెవలప్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుందండి. మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నవ్వే డేస్ ఎడ్యుకేషన్ అనేది మంచి బిజినెస్, ఫుడ్ అనేది కూడా మంచి బిజినెస్. ఇప్పుడు ఏ బిజినెస్ చేస్తే మనము ముందుకు వెళ్తామో దాని మీద మనకి ఒక అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు నేను ఎంఎస్సి బిఎడ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. నేను నా చదువుకు తగ్గట్టుగా బిజినెస్ సెలెక్ట్ చేస్తే నేను దాన్ని డెవలప్ చేయగలుగుతాను. ఇప్పుడు బిజినెస్ చేయాలి అంటే మనకు ఒక అవగాహన ఉండాలి, ఆ బిజినెస్ పైన మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఏ బిజినెస్ చేసినా మనకి ఫెయిల్యూర్ అనేది ఉండదు, 100% ఉండదు. ఒకవేళ ఫెయిల్యూర్ ఉంది అనుకోండి, అది వాళ్ళ చేతగాని తనం కిందే మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే అతనికి ఆ ప్రోడక్ట్ సేల్ చేసుకోవడం ఎలాగో తెలియట్లేదు, దాన్ని ఎలా పబ్లిక్లో తీసుకెళ్లాలో తెలియట్లేదు, ఆ పబ్లిక్లో వెళ్ళిన దాన్ని మళ్ళీ ఎలా తిరిగి తీసుకొచ్చుకోవాలో కూడా తెలియట్లేదు. అలాంటి వాళ్ళే ఫెయిల్ అవుతారు. కానీ నార్మల్గా స్టార్టప్ కంపెనీస్ ఏవైనా కానీ ఫెయిల్యూర్ రేటు చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైతే అవగాహన ఉండదో, ఆ బిజినెస్ మీద ఒక ఐడియాలజీ ఉండదు, ప్లానింగ్ ఉండదో, వాళ్ళు కంపల్సరీ ఫెయిల్ అవుతారు. ఎవరు కానీ ఒక బిజినెస్ చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచన చేయాలి, దాని మీద ఐడియా తెచ్చుకోవాలి. ఐడియా తెచ్చుకున్న తర్వాత ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఫెయిల్యూర్స్ అనేది ఎలా వస్తాయి అంటే, మన స్టాఫ్ కానీ, మనతో పాటు పనిచేసే కొలీగ్స్ కానీ మనకు సపోర్ట్ చేయకపోవడం కానీ, లేకపోతే మనం వాళ్ళతో బిహేవ్ చేసే మెథడ్ బాగాలేకపోవడం కానీ, ఈ ఐడియాలజీ ఇవ్వడం, రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు. ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని పుష్ చేస్తారు. కానీ మనం వాళ్ళ ఐడియాలజీ తీసుకొని ముందుకు వెళ్తామే కానీ మనం చెడిపోయినప్పుడు ఎవరు మనం చేయి పట్టుకోరు. అలా ఎవరిని నమ్మకండి. ఫస్ట్ మీ బిజినెస్ మోటో ఏంటి, మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతని ఆలోచన చేసి దాన్ని ముందుకు వెళ్ళారు అనుకోండి, బిజినెస్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాం మనం. ఎవరైనా ఇన్స్టిట్యూషన్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా కానీ, షేర్ మార్కెట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏదైనా కానీ, ఏ బిజినెస్ అయినా, అట్లీస్ట్ ఒక చిన్న శారీ బిజినెస్ అనుకోండి, ఒక చిన్న కిరాణా షాప్ అనుకోండి, ఏ బిజినెస్ అయినా. ఇప్పుడు కిరాణా షాప్ రన్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఎక్కడైనా పెద్ద హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ 100 పీసులు మనకి
పావులాకు వచ్చేలాగా తెచ్చుకుంటాం. ఆ పావులాకు తెచ్చుకున్న దానికి మనం రూపాయికి అమ్ముకుంటాం కదా. ఇక్కడ మనకి పడ్డది పావులనే, కానీ మనం వెళ్ళిన టైము, మనం పెట్రోల్ కాస్ట్, మనం టైము అన్ని తీసేసి మనము ₹10 లాభం వచ్చినా కూడా మనకు వచ్చినట్టే లాభంగా భావించి, ఈ రోజు 100 పీసులు పోయి రేపు 200 పీసులు తెచ్చుకోవాలి, ఇంకొక రోజు 300 పీసులు తెచ్చుకోవాలి. ఒక బిజినెస్ అయితే అలా కాదు. ఈ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను, ఆ ₹1,00,000కి అంతో ఇంతో వడ్డీ వచ్చింది. ఆ వడ్డీని నేను పక్కన తీసేసి మళ్ళీ ఇంకో 1,00,000కి నేను ఇన్వెస్ట్ చేయాలి. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే రోజు రోజు డెవలప్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ పెట్టిన వెంటనే డెవలప్ అవ్వదు. ఏ రోజు కానీ బిజినెస్ పెట్టిన వెంటనే అది సక్సెస్ రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనము ఆలోచన చేస్తూ 1 by 1 స్టెప్ వెళ్ళాలి. ఇంకా ఈ ఊబిలో పడ్డ వాళ్ళకు, బిజినెస్ అంటే ఫెయిల్యూర్స్ అని ఉన్న వాళ్ళు ఆ బిజినెస్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రాపర్ ప్లాన్ తీసుకోవాలి. మాలాంటి కోచ్లు, బిజినెస్ కోచ్లు ఉంటారు కదా, ఆ బిజినెస్ కోచ్లు మీరు అప్రోచ్ అయితే ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఈ బిజినెస్ పెడుతున్నామంటే ఈ బిజినెస్ కి మార్కెటింగ్ ఎంత ఉంది, ఆ మార్కెటింగ్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ చేస్తే మీరు మార్కెటింగ్ లో మీరు ముందుకు వెళ్ళిపోతారు అనేది మేము సలహాలు, సూచనల ద్వారా ఖచ్చితంగా వాళ్ళని మోటివేషన్ చేస్తాం. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.